ముసుగు గుత్తి. ఇదిగోండి రామఫలము, ఇదిగోండి సీతాఫలం ఉంది. కాడతో సహా చూస్తే ఇంత ఉందండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనకి మంచి హార్వెస్ట్ అయితే ఉందండి. హార్వెస్ట్ చేసుకుందాము. మనం ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను కదా నేను ఎప్పుడు. ఇంకా నుంచి ఏంటంటే సీజను మీ మొక్కలు ఎలా ఉన్నాయి అని అడిగే టైపులో ఎండలు వచ్చేసినాయి బాగా. మరి మీరు ఎండాకాలంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి మొక్కలకి అనేది షేర్ చేయండి. నేను ఏం తీసుకుంటున్నాను అనేది కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటూ చెప్తాను. ఇగోండి వంకాయలు అయితే మాత్రం అసలు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. అయితే ఈ కొంచెం ఇంకా సైజు పెరుగుతాయి. మన కొంచెం ఎండాకాలం ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్పెషల్లీ ఈ ఏదైతే వంకాయలు టమాటాలు ఇవి ఉంటాయో చూసారా, వీటికైతే మాత్రం పూత రాలిపోకుండా అయితే మాత్రం అన్నిటికంటే బెస్ట్ టిప్పు నేను ఎప్పుడు చెప్పేదే అనుకోకండి. మనకి పుల్ల మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. మాకు ఇక్కడ పక్కనే కదండి మజ్జిగ చేస్తే. కాకపోతే ఇప్పుడు ఎండలు వచ్చినాయిగా మజ్జిగ కాకుండా ఇంకోటి ఏదన్నా ఫాలో అవుదాము. మనకు తాగడానికి సరిపోతుంది. అప్పుడు వీటికి విడిగా తోడబెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఇదిగోండి చూసారా ఎండాకులు. మేము ఏదైనా ఊడ్చినవి ఇట్లా మళ్ళీ విడిగా ఇప్పుడు కంపోస్ట్లో వేయటం అట్లా చేయమన్నమాట. ఇందులోకి వేసేస్తే ఏంటంటే మనము నీళ్ళు పోసినప్పుడు ఆ తేమ అనేది తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే మొక్కలకి మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సాయంత్రం పూట వాటరింగ్ చేసుకుంటే మంచిదండి. ఎండాకాలం అన్ని రోజులు నైట్ సాయంత్రం చేస్తే ఏంటంటే మనకి చక్కగా మొక్కలకి ఆ వేర్లు అనేవి బాగా పీల్చుకుంటాయి వాటర్. ఇంకొకటి ఇది మా పెదనాన్న చెప్పిన టిప్పు. వంగ మొక్కలు కానీ ఏవైనా కానీ కొంచెం అంటే ఏమంటారు మరి రోజు వాటర్ పెడతాం కదా, అప్పుడప్పుడు కొంచెం లైట్గా అంటే ఒక పూట సపోజ్ ఇవాళ సాయంత్రం పెట్టామనుకోండి, మామూలుగా అయితే మళ్ళీ రేపు సాయంత్రం పెట్టుకుంటాం కదా, రేపు సాయంత్రం పెట్టుకోకుండా ఎల్లుండి మార్నింగ్ ఇస్తే కొంచెం మొక్కలు అంటే నీళ్ళు కావాలి అనుకునే స్టేజ్లో కనుక ఇస్తే మొక్కలకి అది ఇంకా బాగా ఇదిగా ఉంటుందంట అండి. బాగా మంచిదంట అట్లా చేస్తే. కొంచెం వడబడినట్టు ఉన్నప్పుడు నీళ్ళు పెడితే మంచిదంట. అలా చేసి చూడండి ఒకసారి. ఇంకా ఎండాకులు పండాకులు బాగా ఎక్కువ ఉన్న ఆకులు ఎప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. తీసి మళ్ళీ అక్కడే ఆ మొక్క మొదట్లోనే వేసేస్తే అయ్యే ఎరువైపోతాయి. ఇవ్వండి చూసారా, మా క్యాండీకి లోన కుదురుండదు బయట కుదురుండదు. ఇదో టెన్షను. లోపల ఉంచితేనేమో ఒకటే గోల్ చేస్తుంది వస్తానని. ఇక్కడ ఉంటుందా అంటే ఉండదు, ఏదో పెత్తనాలు చేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా మనకి కాపు రావట్లేదు అనుకున్న మొక్కల్ని ఎప్పుడైనా తీసేసి దాన్ని చిన్న కట్ చేసి వేస్తామనుకోండి, రెండో రోజుకి ఎండిపోతాయి, మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే తీసేస్తాను నేను. జంబోస్ ఇక్కడ దాక్కున్నాయి చూడు రెండు. ఎట్లా దాకు నాకేంటి అక్కడ కనబడుతుంది కాయ అని చేదేట. ఇవాళ స్పెషల్ ఏంటో చెప్పనా అండి, 1 feet వంకాయ కోద్దాం మనం. అంటే నేను అనుకుంటున్నాం మరి అది 1 feet ఉంది అని. చూద్దాం. ఇది కింద జమ్లో ఖచ్చితంగా మోడలింగ్ చేసి ఉంటుందమ్మా. ఇప్పుడు కూడా దానికి ఆ లక్షణాలు పోగా అట్లా టిక్కుని తిప్పుకుంటూ నడుస్తూ ఉంటుంది. ఇది చూసారా అండి, మొత్తం మొక్కకి ఎక్కడ కూడా పూత కానీ చిగురు కానీ ఏమి లేదు. ఎండాకాలం అట్లా ఏం ఆలోచించకండి, పర్లేదు కట్ చేసేయండి. ఇది కూడా చూసారా, ఈ ఒక్క కాయ కోసేస్తే ఇట్లా మళ్ళీ చక్క చిగురు వస్తుంది. పచ్చిమిర్చి ఉన్నాయండి కొన్ని అయినా కానీ చక్క బాగా ఘాటు ఉంటుంది. అందుకని మాకు సరిపోతున్నాయి అని చెప్పలేము. కాకపోతే మ్యాక్సిమం ఒక 70% అయితే సరిపోతున్నాయండి. మిగిలిన 30% కొనాల్సి వస్తుంది. ఈసారి కొంచెం పచ్చిమిర్చి మొక్కలు ఎక్కువ పెట్టుకోవాలి. మొన్న కూడా పెట్టాను, కాకపోతే ఏమైంది మా సాయి దాన్ని ఏదో చేశాడు. ఈ పండిపోయినాయి కదా అని మనం వేస్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు. చక్కగా 2 టమాటాలు వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ భలే కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చక్కగా. మొన్న చెప్పా కదా ఈ 3 పూత ఆగి ఒక చోట కాస్తే ఎట్లా ఉంటుందా అని చెప్పి.
అయితే ఈ 2 ఉన్నాయి ఒక దగ్గర, ఈ 3 గుత్తి వేరే ఉందిలేండి. కోద్దాం ఇవాళ స్పెషల్ ఇదే. దీనికి మీరు ఏం పేరు పెడతా అన్నారు చెప్పలేదు నాకు. టమాటో వంకాయ వాళ్ళు పెట్టలేదు అట్లానే, నువ్వు చెప్తున్నావా? ఈ కాకపోతే ఇట్లా పొడుగ్గా పెరుగుద్దండి ఇది. ఇక్కడ ఇంకోటి ఉండిపోయావు, అది కొంచెం ముదిరింది అనుకుంటా. ఇది గుత్తి టమాటా, ముసుగు గుత్తి. ఇంకా ఉన్నాయి ఇగోండి, ఇంకా ఉన్నాయి కోద్దాము. ఇవి ముదిరినాయి ఏమనుకున్నా కానీ మరీ చిన్నగా ఉన్నాయండి, తర్వాత కోద్దాము. ఈ ఆకులు అసలు కూడా కనపట్లేదేమో. ఇదిగోండి, అక్కడ మిద్దె తోటలో అయితే మళ్ళీ విత్తనాలుగా వచ్చేసినాయి. ఈసారి స్పెషల్గా ఇది ఒక్కటే కూర ఉండాలి. అంటే ఇంతకుముందు అన్నీ వచ్చేవి కాదు కదా, సో అట్లా ఎప్పుడు విడిగా వండి చూడలేదు నేను. ఇగోండి చూసారా, భలే ఉన్నాయి కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు చూసారా. ఇక్కడ కాకర మొక్క మొలిసిందనమాట. దానికి ఏంటంటే నేను సపోర్ట్ ఇచ్చినా కానీ అది పడిపోతుంది పద్దాక. ఇది నేను మొక్క కడదాం అనుకునే లోపల అది బాగా పెరిగిపోయింది. నెట్ తీసుకొచ్చి ఇదిగోండి ఇట్లా కట్టేసి ఆ మొక్కకి ఈ మొక్కకి కలిపేసి ఇది 2 days అవుతుంది అనమాట ఇట్లా సెట్ చేసి. ఇంకా దీనికి అల్లుకుంటుందని అనుకుంటున్నాం, మరి చూద్దాం. 1-2 కాకరకాయలు కట్టేటప్పుడు కనపడింది, తీగ పైకి అనేటప్పుడు ఒకటే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ పైన ఉన్నాయి ఇంకా 4 కాయలు, అవి కలిపితే సరిపోద్ది. పిల్లలు ఫుల్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది అబ్బా రోజులు వస్తే బాగుండు అని. ఇదిగోండి రామఫలము, ఇంకా కలర్ రాలేదమ్మా. ఇట్లాంటివి మేము కలర్ రాలేదు రేపు పోద్దాం అని మేము అనుకునే లోపల ఇవి తినేస్తున్నాయి. అటు 2-3 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. అదిగోండి కింద నిన్న సగం తినేసింది, ఆ మిగిలిన సగం అట్లా నేలపాలు అయిపోయింది. నాకు వీటి సీజన్ ఏంటనేది అర్థం కావట్లేదండి. ఇప్పుడు మన కాయలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇదిగోండి అటు సైడ్ పోత వస్తుంది అనమాట. తెలుస్తుందో లేదో వీడియోలో, అటు సైడ్ అంతా మళ్ళీ పోత వస్తుంది. మరి అది ఆగుతుందో లేదో తెలీదు. బాగా బలం వేయాలి, ఒక 2-3 కేజీలన్నా పశువులు ఎరువు తెప్పించేయాలి. ఇది చూసారండి, మనకి పొలాల్లో ఇట్లా నేల మీద పెడితే ఇలాగే బుషీగా వస్తాయి. వీటిని నేనేమి కట్ చేయటము అంటే తలకాయలు తుంపడం అట్లా ఏం చేయలేదు, అయినా ఆటోమేటిక్గా అలాగే పెరిగిపోయినాయి నేలలో ఉండేసరికి. కాకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పెస్ట్ వస్తుందేమో మళ్ళీ అని భయం వేసి అక్కడక్కడ ఆకులు తీసేస్తూ ఉన్నా నేను. అయినా మంచిగా వస్తున్నాయి మళ్ళీ. స్పెషల్లీ కింద వైపు అయితే మట్టుకు ఇదిగోండి వంకాయ జంబో, కాడతో సహా చూస్తే ఇంత ఉందండి. ఇది ఇంకా కాపు మనకి మేబీ బలం సరిపోవట్లేదు అనుకుంటా, కొంచెం ఎరువు అయితే వేయాలి. ఎందుకంటే కంపారిటివ్లీ ఆ మొక్కలకు వచ్చినంత పింద లేదు, దీనికి బలం వేయాలి బాగా. యాజ్ యూజువల్ ఒక 2 కేజీల పైన అయితే ఉన్నాయండి వంకాయలు. ఇవి మళ్ళీ ఎప్పటికప్పుడు తడొక్కొక్కటి మా వాళ్ళకి ఇచ్చేయడమే పని. ఇంకా అంటే నేనెన్నో ఒక 1/2 కేజీ ఉంచుతారు అంతే. ఇవ్వండి కొన్ని టమాటాలు ఉన్నాయి కోద్దాము. టమాటాలు అయితే మాత్రం నిజంగా నేను మొన్న రీల్ చూసాను, ఎవరిది వాషెఫ్ది. టమాటాలు 10 రూపాయలు ఉన్నప్పుడు గాయమంటే తెచ్చి 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు కాయమంటే కాయవు. ఇప్పుడు చూడండి కుప్పలు వస్తున్నాయి. కానీ నాకైతే వీటిని చూస్తుంటే అదే నవ్వు వస్తుంది. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది చూడండి, మనకి ప్రసాదం మిగిల్చినట్టు మిగిల్చుతాయి అనమాట ఇవి ఉడతలో. వీటిని ఇలా పిండేస్తే ఇది మంచి ఇత్తనం, బాగా మొలుస్తాయి చక్కగా. ఆటంతా ఏ మొలిసినాయే చక్కగా వస్తాయండి. ఈ కలుపు మొక్కల మట్టికి ఈ నేల మీద ఉన్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెషల్లీ కింద వైపున ఇట్లాంటి కొమ్మలు అవన్నీ ఎప్పుడెప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం టమాటా మొక్కలు అప్పుడే ఇంక ఎండలు కూడా రాలేదు, పాడైపోయినాయి. ఇదిగోండి టమాటాలు అయితే ఇక్కడ ఒక 1/2 కేజీనే వచ్చినాయి. పైన ఉన్నాయిలేండి, మనకు బాగా ఉన్నాయి పైన. సంజనాకు కూడా అందట్లేదు. నో యూజ్. పొట్లకాయ కొయ్యాలండి, కానీ అది స్టూల్ తెచ్చుకోవాల్సిందే, అందట్లేదు.
నిచ్చెన తెచ్చుకోవాల్సిందే. అది కోసేస్తే ఆ పక్కన ఇంకోటి వస్తుంది ఇప్పుడు. అంటే నువ్వు ఎక్కువ తినొద్దులే సునీత నీకు ఇవి అని చెప్పి ఒకటి వస్తుంది అన్నమాట. అట్లా అది సంగతి. ఇదొకటి నాకు అర్థం కావట్లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను అనుకోవటము ఏదో సమ్ ప్రాబ్లము అని అనుకుంటున్నాను. ఎందుకంటే గెల కూడా రాలేదు. ఇట్లా ఇది ఒక్కసారి కాదండి, ఇప్పటికి 2-3 మొక్కలు అలా అయిపోయినాయి. అరటి చెట్టు ఇట్లా మధ్యలోకి అలా కుళ్ళిపోయినట్టు అయిపోయి పడిపోతుంది. అది ఏమైనా ప్రాబ్లమా? ఒకవేళ ప్రాబ్లం అయితే దానికి సొల్యూషన్ ఏంటి? మీకు ఎవరికైనా తెలిస్తే, అంటే మన ఛానల్లో ఎవరైనా రైతులు కానీ అట్లా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కనుక ఏమైనా మీకు సొల్యూషన్ తెలిస్తే కనుక చెప్పండి తప్పకుండా. ఇదిగోండి సీతాఫలం ఉంది. దీని ఇంకా ఈ రోజు చూస్తున్నా దాదాపు 10-12 రోజుల నుంచి. ఇంక ఇది దగ్గరికి వచ్చింది. కొద్దాం అనుకుంటున్నా కానీ ఇది అసలు ఎక్కడ కళ్ళిప్పే స్టేజ్కి రావట్లా. మళ్ళీ చూద్దాంలే, పేపర్ చుట్టి బాక్స్లో పెట్టేద్దాం, పండుద్ది అనిపిస్తుంది. అందుకని కోస్తాను అనమాట. లేకపోతే ఏ ఉడతో స్వాహా చేసేస్తుంది. అంటే తింటే పర్లేదు కానండి, మనం 4 కాసినాయి అనుకోండి, అవి 1 తిని 3 మనం తింటే బాగుంటుందని అంతే. అదనమాట ఈరోజుకి వీడియో. మరి మీ మొక్కలు ఎలా ఉన్నాయి, మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్స్లో తెలియచేయండి. నేను మాటల్లో పడి మర్చిపోయాను, ఒక్క ఎండాకులది ఒక్కటే చెప్పాను ఇందాక. ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. మరి ఈరోజుకి వీడియో ఇదే. మరి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.